టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. అలాగేనండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఏంటమ్మా ఎలా వచ్చావు? నీ పెన్షన్ కేసు ఇంకా సెటిల్ కాలేదా? అయింది బాబు. ఈ పేపర్లో వేయబట్టి నా పెన్షన్ అంతా నిన్ననే వచ్చేసింది బాబు. మా ప్రకాశమే నీ వివరాలన్నీ సేకరించి పేపర్లో రాశాడు. అసెంబ్లీ వరకు లాక్కెళ్ళాడు. ఆ బాబు నా కోసం ఎంతో కష్టపడ్డాడు. నా ఫోటో కూడా వేయించాడు పేపర్లో. ఆ బాబు ఎక్కడా? అదిగో అక్కడ. నమస్కారం బాబు. తప్పమ్మా, అలా అనకూడదు. మీకంటే వయసులో చిన్నవాడిని, ఆశీర్వదించాలి కానీ నమస్కరించకూడదు. అదేంటి బాబు, వయసులో చిన్నవాడివైనా నీ మనసు చాలా గొప్పది బాబు. ఇందులో నేను చేసింది ఏముందమ్మా, నా బాధ్యత నిర్వర్తించాను. కావచ్చు, కానీ ఆ బాధ్యతను పవిత్రంగా భావించి నిర్వర్తించే వాళ్ళు ఎంతమంది అన్నది నా ప్రశ్న. నీ పాయింట్ కరెక్ట్ గురు. అలాంటి వాళ్ళు వేల మీద ఉంటారు. ఒకటి ప్రకాశం, రెండు మనమే. అవును, ఎంతసేపు వాడిని వీడు పొడిచాడని, వీడిని వాడు చంపాడని, ఎవరో వచ్చి పాలబూర్తి రిబ్బన్ కత్తిరించారని అలా గబుక్కుని రోటీన్ న్యూస్ రాయడం గొప్ప కాదు. ప్రజల ఆవేదనల్ని, ఆలోచనల్ని, అవసరాల్ని కళ్ళ కట్టేలా రాయాలి. కరెక్ట్, బాగా చెప్పావయ్యా. ప్రజలు శ్రేయోభిలాషులే నిజమైన పత్రికా విలేకరులు. మంచిది బాబు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. వెళ్ళండి అమ్మా. రఘుపతి రాఘవ సాజారా పతిత పావన సీతారా. రఘుపతి రాఘవ సాజారా పతిత పావన సీతారా. ఈశ్వర్ అల్లా తేరేనా. నమస్కారం ఆనందమూర్తి గారు. రావయ్య ప్రకాశం రా. ఇదిగోనండి. ప్రకాశం, ప్రతి నెలా జీతం అందగానే చందాగా ఈ అనాథానికి డబ్బు ఇస్తున్నావు. కానీ ఈ డబ్బు వాళ్ళ అవసరాలకే వాడుతున్నాను, లేక నా సొంతానికే వాడుకుంటున్నాను. ఒక్కసారి నా అడిగావా? అనాథల నోటి దగ్గర కూటికి కక్కుర్తిపడి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల నెలకు మళ్లించి పద్దు పుస్తకాల్లో లెక్కలు చూపించే ప్రబుద్ధులు ఉండొచ్చు. కానీ మీరలాంటి వారు కారని నాకు తెలుసు. నా సంగతి సరే, జీవితంలో అన్ని దశలు చూసిన వాడిని. ఈ వయసులోనైనా ఈ అనాథలకి ఇంత సేవ చేద్దామని ఇక్కడ చేరినవాడిని. కానీ నీకెందుకయ్యా ఈ తాపత్రయం? వీళ్ళంటే నీకెందుకింత అభిమానం? చిన్నతనంలో తల్లిదండ్రుల అనురాగం కరువైతే ఆ లేత మనసులు ఎంత తల్లడిల్లిపోతాయో నాకు తెలుసు కనుక. అంటే ఒకప్పుడు అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య అందరూ ఉండేవారు. అందరం కలిసి రైల్లో యాత్రకు బయలుదేరాం. దారిలో ఘోరమైన ప్రమాదం. తలుచుకుంటుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ ప్రమాదంలో నా వాళ్ళంతా చనిపోయారు. నేనొక్కనే బ్రతికి బయటపడ్డాను. దురదృష్టవంతుణ్ణి. అలా ఎందుకు అనుకోవాలయ్యా? నీ వల్ల ఇంకా ఇలాంటి మంచి పనులు ఎన్నో జరగవలసి ఉందేమో, అందుకే భగవంతుడు నిన్ను బతికించాడేమో. అవును, అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. ఈ బ్రతుకు మీద ఆశ కలిగిస్తుంది. తమ బతుకు తమ కోసం కాకుండా ఎదరవారి కోసం కూడా అనుకునే నీలాంటి మంచివాళ్ళు 100కి 1 చాలయ్యా. ఈ సమాజం తప్పకుండా బాగుపడుతుంది. వస్తాను ఆనందమూర్తి గారు. మంచిది. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు. ప్రతి మనిషిలో దైవాన్ని దర్శిస్తాడు. ప్రతి మనిషిలో దైవాన్ని దర్శిస్తాడు. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు. ప్రతి మనిషిలో దైవాన్ని దర్శిస్తాడు. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు.
కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఆరగించు వారికి ఎవ్వరి అవసరము లేదు. వెండి కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఆరగించు వారికి ఎవ్వరి అవసరము లేదు. మట్టి మూకుడుల మెతుకు కరువైన నిరుపేదలను ఆదరించుటే మనిషి ధర్మము. పన్నీటిని పంచుకొనుటలో లేదు ఔన్నత్యం, కన్నీటిని తుడుచుటలోనే ఉంది ఔచిత్యం. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు, ప్రతి మనిషిలో దైవాన్ని దర్శిస్తాడు. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు. పరోపకారమే పరమ ధర్మమని నమ్మిన వారు చరితార్థులుగా చరిత్రలోనే నిలిచిపోతారు. పరోపకారమే పరమ ధర్మమని నమ్మిన వారు చరితార్థులుగా చరిత్రలోనే నిలిచిపోతారు. స్వార్థం కోసం సంకుచితత్వము చూపేవారు జీవచ్ఛవాలుగా పడి ఉంటారు. తన కోసమే బ్రతుకుటలో లేదు ఆనందం, 10 మందికి పంచుటలోనే ఉంది అనుబంధం. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు, ప్రతి మనిషిలో దైవాన్ని దర్శిస్తాడు. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు. అక్క ఇప్పుడు చదువు. దొంగరాజు బంగాళ, దొంగరాజు బంగాళ, దొంగరాజు బంగాళ. ఏమిటి నవ్వుతున్నారు? అదే ఏం లేదండి. ఏముంది అక్కడ? అదే ఏం లేదండి. దొంగరాజు బంగాళ. అమ్మో! ఏయ్ ఆగండి 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 ఆగండి, పర్వాలా ఆగిపోమంటున్నానంటే. ఏమిటి రంగరాజు గారు, ఏమైంది? ఏమైందా? నా బంగారం లాంటి బంగళాలో మీకు అద్దెకిచ్చిన పాపానికి మీ చెల్లెళ్ళిద్దరూ నన్ను దొంగవధానం చేశారు. అది ఏమిటే ఏం చేశారు? నేను కాదక్క, చెల్లి మ్యాజిక్ చేస్తారమ్మంటే వెళ్ళాను. అక్కడ గోడ మీద అక్షరం చెరిపేసి చాక్ పీస్తో నన్ను రంగరాజుని దొంగరాజు చేశారు. అది వరస. ఈ పేటలో ఇంటి ఓనర్లంతా ఏడాదికోసారి అద్దె పెంచుతున్నా నేను మాత్రం సింగిల్ ఎన్పి, సింగిల్ పైసా కూడా ఎక్కువడకుండా అడ్జస్ట్ అయిపోతున్నా. ఎందుకని? నాది జాలిగుండె గనక. అయినా ప్రతి నెల అద్దె వసూళ్లకు నన్ను మీ చుట్టూ తిప్పేస్తున్నారు. ఇదేమన్నా బాగుందా అని. ఏవండోయ్, మండువాలోంచి ఉరుములు వినిపిస్తున్నాయి. ఇవాళ జీతాల రోజు కదా, రంగరాజు గారు రంగప్రవేశం చేశారు కాబోలు. అవునన్న పూర్ణ, ఆయనే. ఏంటమ్మా అర్చన, రంగరాజు గారిని గుమ్మంలోనే నిలబెట్టేశావే? నిలబెట్టడం కాదయ్యా, నీ కూతుళ్ళు నాకు పద్మశ్రీ లెవెల్లో బిరుదును అంటగట్టారు. నా పేరు దొంగరాజట. శభాష్, బాగుంది, చాలా బాగుంది. నీ కూతుళ్ళ తెలివితేటలకి నేను నిలువునా పొంగిపోతున్నాను అనుకో. ఆవేశపడకండి రంగరాజు గారు, పిల్లలు కదా, ఏదో సరదాగా కొంటి పని చేస్తుంటారు. మీరు అంతగా పట్టించుకోవాలో చెప్పండి. అది పెద్ద మనిషి లెవెల్లో మాస్టర్ గారు చెప్తున్నారు గనక ఈసారికి వదిలేస్తున్నాను. చూడు, మళ్ళీ ఇటువంటి పాడు పనులు చేయొద్దని ఈ ఝాన్సీ రాణి, ఈ చండీ రాణికి చెప్పు. అలాగే. ముందు మీరు లోపలికి రండి. అమ్మ అర్చన, రంగరాజు గారికి గబుక్కున కాస్త కాఫీ కలిపి తల్లి. కాఫీయా? మరి అద్దో? గబుక్కున మీరు అలా అడిగితే నేనేమి చెప్పలేనండి. ఆఫీసులో లోనికి పెట్టాను, వారం 10 రోజుల్లో ఇచ్చేస్తాను. చూడండి, మీరు ప్రతి నెల ఇలా ఏదో ఒక సాగు చెప్పడం ఏం బాగోలేదు. నేను కాబూలీ వాలా లెవెల్లో మిమ్మల్ని కసురుకోవడం,
మీరు అప్పారావు లెవెల్లో అభ్యర్థనలు చేయడం ఏం బాగోలేదు. చూడు గురునాథం, నీకైతే బంగారం లాంటి జాబ్ ఉంది, నాకు ఈ బంగళా ఒక్కటే. నెల అయ్యేసరికి ఈ 3 వాటాల వాళ్ళు అద్దె డబ్బులు తెచ్చి ఈ జేబులో వేస్తేనే గాని నాకు మామూలు లెవెల్లో రోజులు గడవవు. ఏమిటండి రంగరాజు గారు, ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు. వచ్చావా నాయనా? రా. మా గురునాథం మంచి మనిషి, మా పేపర్లోనే పనిచేస్తున్నాడు అంటూ అమెరికా ప్రెసిడెంట్ లెవెల్లో రికమెండ్ చేస్తే పాట అద్దెకిచ్చాను. చూడు, ఇప్పుడు నా చేత శివరంజన్ రాగం పాడించేస్తున్నాడు. పోలేండి, నేను మోహన్ రాగనం పాడిస్తాను కదా. ఇదిగో ఈ నెల అద్దె. ఓహోహోహో, అద్దెకుండేవాళ్ళంటే ఇలాగుండాలి. వచ్చే జన్మలో కూడా నువ్వు నా ఇంట్లోనే అద్దెకుండాలని మునీశ్వరుడి లెవెల్లో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏమండి ఏమండి, ఇచ్చేయండి. రంగరాజు గారు, నేనే మీ ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా, ఇంతలో మీరే వచ్చారు. నాకు తెలుసండి సుందరరామయ్య గారు, మీరు ఈ విషయంలో లెక్కల్లో మనిషి. ఎంతైనా లెక్కల మాస్టర్ కదా. గురునాథం, మాస్టర్ గారినైనా చూసి నేర్చుకో. అడగకుండానే అద్దె చేతిలో పెట్టడం. మేమంటే ఏ బాధర బందీలు లేని వాళ్ళం. పాపం గురునాథం గారి సంగతి అలా కాదు కదా, పెద్ద సంసారం. అయితేనే సంగీతం టీచర్ లెవెల్లో వాళ్ళ పెద్దమ్మాయి సంపాదించి తెస్తుందిగా 2 జీతాలు. అయినా ఏ నెలకు ఆ నెల నా అద్దె నా మొహాన కొట్టడానికి వాయిదాల మీద వాయిదాలు. చూడండి రంగరాజు గారు, ఎందుకు అలా గొడవ చేస్తారు? వారం రోజుల్లాగా ఎలాగోలా మీ అద్దె మీకు ఇచ్చేస్తాము. మమ్మల్ని అల్లరి పెట్టగా వెళ్ళిరండి. అబ్బో, సినిమా హీరో లెవెల్లో పౌరుషం వచ్చిందండి అబ్బాయి గారికి. మాట అండం కాదు, అన్నమాట నిలబెట్టుకోవాలి. చూడు గురునాథం, మళ్ళీ 4 రోజుల్లో వస్తాను. నువ్వే ఇస్తావో, నీ కూతురే ఇస్తుందో, లేక మీరిద్దరూ కలిసే ఇస్తారో నా అద్దె మొత్తం నాకిచ్చి పుణ్యం కట్టుకోండి. నీకైతే బంగారం లాంటి జాబ్ ఉందయ్యా, నాకు ఈ బంగారా ఒక్కటే. పొట్టి డబ్బు మనిషి. అంకుల్, ఏమిటి బేబీ, ఏమిటి? స్వీట్ తెచ్చాను అంకుల్. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి విశేషం? ఇవాళ మా బేబీ పుట్టినరోజు ప్రకాశం. ఇవాళ నవంబర్ 1 కదా, మర్చిపోయాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నువ్వు బాగా చదువుకుని ఎంతో గొప్పదానివి కావాలి. ఓ అంకుల్, నువ్వెప్పుడు అలాగే అంటావు. గుడ్డి వాళ్ళు ఎక్కడైనా గొప్ప వాళ్ళు అవుతారా? బేబీ, తప్పమ్మా, తప్పు. అలా అనుకోకూడదు. తెలివితేటలు అందచందాలు ఇచ్చిన దేవుడు నీకు కంటి చూపు ఇవ్వడం మర్చిపోయాడు. రేపు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నీకు గాజులు తీసుకొస్తాను. నీ చేతికి ఎర్ర రంగు గాజులైతే ఎంత బాగుంటాయి తెలుసా? ఏ రంగు ఎలా ఉంటుందో, ఏ గాజులు బాగుంటాయో నాకేం తెలుసు? రామ్మా. నమస్కారం సార్. ఏమిటయ్యా ఇది? అదే సార్, అడ్వాన్స్ గబుక్కుని డబ్బు అవసరం వచ్చింది, అడ్వాన్స్కి అప్లై చేశాను సార్. లాస్ట్ మంతే కదయ్యా ప్రావిడెంట్ ఫండ్ అడ్వాన్స్ తీసుకున్నావు, అంతకుముందు సైకిల్ అడ్వాన్స్ తీసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ మెడికల్ అడ్వాన్స్ అంటున్నావు. మరి అదే సార్. చూడు గురునాథం, బ్రతుకులు అడ్వాన్స్ కావాలయ్యా, ఇలా బ్రతుకంతా అడ్వాన్సులు అడగకూడదు. అది కాదు సార్. ఏది కాదయ్యా, అసలు నీ జీతం ఎంత? 1500, అందులో రికవరీలు 900. బ్యాడ్, వెరీ బ్యాడ్. అవును సార్, బ్యాడే సార్. మా ఆఖరి పిల్లలిద్దరికి స్కూల్ ఫీజులు, యూనిఫారాలు, మోయలేని పుస్తకాలు, వాటికి తోడు డొనేషన్లు. సారీ మిస్టర్ గురునాథం, అడ్వాన్సుల బడ్జెట్ అయిపోయింది. యూ కెన్ గో.
ఏమిటి గురునాథం గారు? మన ప్రొపరేటర్ గారితో ఇదేనయ్యా వాసు ఇబ్బంది. ఏమైంది ఏమిటి? ఏమవుతుంది నా మొహం? ఫ్లాస్క్ నిండా కాఫీ ఉందట, నన్ను ఒక కప్పు తాగమంటాడు. ఎలాగూ లంచ్ ఎవరే కదా, బయటికి పోతాను లేదంటే వింటేనా? అబ్బే ఏమిటో నేనంటే ఆయనకి పిచ్చి అభిమానం. గురునాథం గారు, కథలు మానేయండి. లోన్ గురించి ఏమైందో చెప్పండి. మరీ గట్టిగా అడిగితే ఇచ్చేవారే, కానీ ఎంత కావాలంటే? అవసరాలు చాలా ఉన్నాయనుకో. ఉంటాయి, మనుషులం కదండి. అర్జెంటుగా 500 ఇస్తే సర్దుకోగలను. ఇస్తా, నేనున్నది ఆదుకోవడానికేగా. కానీ మన వడ్డీ రేటు తెలుసుగా? అయ్యో తెలియకపోవడం ఏంటి, ధర్మ వడ్డీ 100కి 15గా. అది భలే గుర్తుందండి. జీతం రాగానే అసలు కంటే ముందు వడ్డీ చెల్లించాలి. అర్చన, జీతం తీసుకున్నావా? తీసుకున్నాను. మన వైలెట్ టీచరు వెంకటగిరి చీరలు తెప్పించిందట, కొందా వస్తా? లేదు వసంత, కాన్వెంట్కి వెళ్ళి మా చెల్లెలకి ఫీజు కట్టాలి, ఇవాళ లాస్ట్ డేట్ కూడా. అవన్నీ మీ నాన్నగారు చూసుకుంటారు? లేదు లేదు, ఆయనకి బోల్డని పనులు తీరి చిక్కదు. వస్తాను. నమస్తే సార్. ఏంటి క్వార్టర్ అప్పుడే అయిపోయింది, ఇందులో నువ్వు కూడా తాగించావా? నాకు తాగుడు అలవాటు లేదండి. ఏంటి అలవాటు లేదండి. అంతే, ఈ బార్లో పని చేయడానికి పనికిరావు. చూడు, కబుక్కున పని చేయి. ఏంటండి? నువ్వు మా ప్రెస్ లో గుమస్తా ఉద్యోగం చేయి, నేను ఈ బార్లో బేరర్గా చేరిపోతాను. అమ్మో, పొజిషన్లే మార్చేస్తున్నారే. బిల్లు తెమ్మంటారా? బిల్లు నా దగ్గర డబ్బులు అనుకున్నావా? 500 500 ఉన్నాయి. వెళ్ళి కోట పట్టరా. ఎందుకు బాబు ఓవర్గా తాగుతారు? మీరు ఈ స్థితిలో ఇంటికి వెళితే మీ ఇంటి దగ్గర వాళ్ళు మిమ్మల్ని చూసి దడుచుకుంటారు. ఈ పూటకి ఇది చాలు, ఇక ఆపండి. నీలాంటి వాళ్ళు బేరగా ఉంటే ప్రొపరేటర్లు గబుక్కున బార్లు మూసేసి 3 పావుల చొప్పున మల్లెపూలు అమ్ముకోవాల్సింది. సార్,
కొంచెం అది ఇవ్వండి. నీకు సరిపోదే, ఇటు బాగుంది. ఇది ప్యాక్ చేయండి. ఇంకా ఎవరు నిద్రపోలేదా? నీకు అన్నం పెట్టాలిగా, అందుకే మెలకుగా ఉన్నాను. నాకు అర్జెంటుగా 100 రూపాయలు కావాలి. రేపు కాలేజీలో ఫీజు కట్టాలి. మీరు పొద్దెక్కితే కానీ లేవరుగా, అందుకే ఇప్పుడే తీసుకుందామని మీకోసం కాసు కూర్చున్నాను. నా దగ్గర లేవు. అక్కయ్యని అడిగి తీసుకో. అక్కయ్య దగ్గర కూడా లేవు. లేవా? ఏ జీతం రాలేదా ఇంకా? వస్తే చెల్లాయిలకి కాన్వెంట్లో ఫీజులు కట్టింది. ఇందాక రంగరాజు వస్తే తన అద్దె బాకీ తీర్చింది. అసలు అక్కయ్య జీతం అంతా ఇంట్లోకే ఖర్చు పెడుతోంది. మీకు తెలుసా? ఓ, ఈ విషయాలన్నీ ఆవిడ గారు గబుక్కును మీతో మొరబెట్టుకున్నారన్నమాట. ఇంట్లో ఖర్చులకి నేనేమి డబ్బులు ఇవ్వటం లేదనేగా దాని బాధ. మానేమనరా, దాన్ని ఆ ఉద్యోగం మానేసి ఇంట్లో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోమని చెప్పు. మీ అందరినీ నేనే ఉద్ధరిస్తారా? ఆ బాధ్యత మీరు గుర్తిస్తే నేనెప్పుడు ఉద్యోగం మానేసేదాన్ని నాన్న. అప్పుడు మేము గంజి తాగి బతకాల్సి వచ్చేది. అసలు ఇంటి విషయం ఎప్పుడైనా పట్టించుకుంటావా నాన్న నువ్వు? పైగా రోజు ఇలా తాగొస్తుంటే చెల్లాయిలు ఎంత భయపడుతున్నారో తెలుసా? భయమా? ఎందుకు భయం? నేనేమన్నా వాళ్ళని తిడుతున్నానా, కొడుతున్నానా? మా భవిష్యత్తును పాడు చేస్తున్నావు. చాలు. పలానా తాగుపోతూ వీళ్ళ నాన్న అని ఎవరైనా చెప్పుకుంటుంటే సిగ్గుతో తలవంచుకునే స్థితికి తీసుకొచ్చావు. నోర్మోయ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. రవి, ఎందుకురా ఆయన గురించి అంతా తెలుసుకోవడం అలా విరుచుకుపడతావు? నీకు తెలియదక్క. ఎలాగైనా సరే ఆయన్ని ఈ పాడలు వాటి నుంచి తప్పించాలి. లాభం లేదురా, మన వల్ల కాదు. అలా జరగాలంటే ఆ దేవుడి దిగి రావాలి. ఏందిరా కళ్ళు కనిపిస్తలేవు? చక్కగా ఉన్న బట్టలన్నీ పాడు చేసినావు. బుద్ధులరా? ఎందుకు ఇల్లు కప్పులు బలబోతావరా? రోజు 4 కప్పులు బలం వచ్చేసే ఇంకా దివాన్ తీసేసి హోటల్ మూసేసే వెళ్ళిపోతుందిరా. అరే బేగం ఏంటండి ప్రొపరైటర్ గారు, ఏమిటి దౌర్జన్యం? చిన్నపిల్లల చేత పనిచేయించడమే తప్పు, పైగా వాడిని గొడ్డును బాధినట్టు బాతారా? ఇది నా హోటలు, నా మనిషి, నా ఇష్టం. ఏమిటండి మీ ఇష్టం? వాడికి రావాల్సిన డబ్బులు వాడికి ఇవ్వకుండా వాడి రోడ్డు మీద గెంటుతారా? ఇది గవర్నమెంట్ ఆఫీస్ గా చేరగా జీతాలు ఇవ్వడానికి. వాడు పగలగొట్టిన కప్పులకి వాడి జీతానికి సరిగ్గా సరిపోయింది. నువ్వు మనిషివా పశువా? తమ్ముడు నమస్కారం సార్. నీ పేరేమిటి? గోపాలకృష్ణ. గుడ్. పేరు బాగానే ఉంది, కానీ నువ్వు చేసే పనే బాగోలేదు. నేను కావాలని వదిలేదండి, పక్కవాడి చేయి తగిలి పడిపోయింది. అది కదయ్యా నేను చెప్పేది. చదువుకోవాల్సిన ఈ వయసులో హోటల్లో కప్పులు కడిగే పని ఏమిటి? అడుక్కోవడం కంటే ఏ పని చేసి సంపాదించుకున్నా మంచిదే కదా సార్. అంటే మీ నాన్న ఉద్యోగం చేయడా? నాన్న ఈ మధ్య చనిపోయారు సార్. ఇంట్లో అమ్మ చెల్లాయి ఉన్నారు. మేము ముగ్గురం రోజుకు ఒక్క పూట తినాలన్నా నేను సంపాదించాలి సార్. అందుకే హోటల్లో పని చేసుకుంటున్నాను. ఇప్పుడు అది పోయింది. మీ అమ్మగారు ఏదైనా ఉద్యోగం చేయొచ్చుగా? ఆవిడకి ఎవరిస్తారు సార్ ఉద్యోగం? అసలేం చదువుకోలేదు సార్. పర్వాలేదు, ఆవిడికి ఉద్యోగం నేనే ఇస్తా. మీరా సార్? అవును, కానీ నువ్వు బాగా చదువుకోవాలి. తప్పకుండా చదువుకుంటాను సార్. మీ ఇల్లు ఎక్కడా? ఈ పార్క్ వెనకాల మసీద్ సందులో. వస్తారా? పదా. ఇది బెండకాయ, ఇనప ముక్క. ముదిరిపోయిన బెండకాయ, వయసు మళ్ళిన బ్రహ్మచారి ఒకటే అన్నారు. ఇందుకే చూడండి మాస్టర్, కలియుగం. 1/2 కిలో బెండకాయలు కొంటే ఒక్కటి కూడా సరిగ్గా లేదు చూడండి. ఈ రోజు ఫుడ్ పెద్ద సమస్య అయిపోయింది.
నువ్వేం బాధపడకయ్యా ప్రకాశం, నీకు కావాల్సిన బెండకాయ కూర నేను తెచ్చానులే. ఆహా, సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి పేరు నిలబెట్టుకున్నారు కదండి. నా మాట విని తొందరగా పెళ్లి చేసుకోయే ప్రకాశం. అప్పుడు మీ ఆవిడ లేత లేత కూరగాయలు ఏరితిచ్చి వాటిలో ప్రేమను కూరి పెట్టి కోరి కోరి మరి తినిపిస్తుంది. అవునండి, మా మావయ్య కూడా తొందర పెడుతున్నాడు. నిన్ననే ఉత్తరం కూడా రాశాడు. మీ మావయ్య అంటే సీతానగర్లో ఉంటారని చెబుతూ ఉంటావు, ఆయనే కదూ? అవునండి, ఆయనకి ఒక్కగానొక్క కూతురు రాధ. నాకోసం పుట్టిందంటుంటాడండి. ఇంకే మరి ఆ రాధబిడ్డ ముడుములు వేసి తీసుకొస్తే నీకు ఈ వంట బాధ తప్పుతుంది, ఇంటికి ఒక కళ వస్తుంది. తొందరగా ముహూర్తాలు పెట్టమని మీ మామగారు జవాబు రాసి. రేపు నేనే సీతానగరం వెళ్తున్నానండి. శుభం. ఓ ప్రకాశం, రావయ్యారా, కూర్చో. ఏంటి ఇప్పుడేనా రావటం? కులాసాయేనా? కులాసే అత్తయ్య, నిన్ననే మీరు రాసిన ఉత్తరం అందింది. మావయ్య కనిపించట్లేదు, ఇంట్లో లేడా? పొలం వెళ్ళారు, వచ్చే టైం అయింది. ఏమిటి రాధా, సింగారం ఎక్కువైంది. నువ్వు వస్తావని పసి కట్టి ఉంటుంది. రాదా, బాగా మంచిలు తీసుకొచ్చి పెట్టమ్మా. ప్రకాశం, వేడి నీళ్ళు పెడతాను, స్నానానికి రా. అత్తయ్య, ఈ చీర నీకు. ఓయా, ఈ పంచె నీకు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? నువ్వు తీసుకురావటం ఏంట్రా, మేమే నీకు పెట్టాలి గాని. ఏమిటత్తయ్య అలా అంటావు? ఎక్కడో అనాథగా పెరగవలసిన నన్ను చేరదీసి ఆదరించి చదివించారు. నేను ఈ రోజు నీ స్థితిలో ఉన్నానంటే కారణం మీరిద్దరే. మీ ఇద్దరికి బట్టలు పెట్టి నమస్కరించడం తప్ప తప్పేం లేదురా. రేపు ఎలాగూ మీ మాయ నీ కాళ్ళు కడిగి రుణం తీర్చుకుంటాడు. అవునరా, వచ్చే నెల దాడితే మళ్ళీ సంవత్సరం వరకు ముహూర్తాలు లేవట. అందుకే అర్జెంట్ గారు మనీ ఉత్తరం రాశాను. రాధ పుట్టినప్పుడు మీ అమ్మ ఎంతో సంతోషపడింది. పండకి పబ్బానికి వచ్చినప్పుడల్లా రాధను మా ప్రకాశానికి ఇవ్వాలి వదును అంటూ గుర్తు చేసేది. తనే బ్రతుకుంటే ఎంతో ఆనందపడేది. రాధా, హైదరాబాద్ లో సుల్తాన్ బజార్ అంతా తిరిగి నీకోసం తీసుకొచ్చారు. బాగున్నాయా? ఏమిటో ప్రకాశం, హైదరాబాద్ లోనే ఉంటున్నావా? అవునండి. పేపర్లో వార్తలు రాసే ఉద్యోగమటగా. జీతం 2000 ఉంటుందా? దాదాపు అంతేనండి. అవును మరి, సిటీలో ఉద్యోగమాయే. ఆ మాత్రం ఆదాయం లేకపోతే బ్రతకడం చాలా కష్టం. ప్రకాశం, ఈ ఎలక్షన్స్ లో ఈ ప్రభుత్వం ఉంటుందంటావా ఊడుతుందంటావా? ఏమోనండి, వాళ్ళని నేను అడగలేదు. అంతేలే మరి, మనకెందుకు? నీ ఉద్యోగం నీకుంది, నా దేవుడు నాకున్నాడు. అవును, వచ్చే నెలలో రాధకు నీకు పెళ్లి చేస్తాటగా మీ మామయ్య? అవును స్వామి. చక్కటి ఈడు జోడు రాధాకృష్ణుల్లా ఉంటారు. అంతా మీ ఆశీర్వాదం. దీర్ఘాయుష్మాన్ భవ. చక్కటి కుర్రాడు. బావా, ముందే చెప్పుంటే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం కదా. నీతో కొంచెం మాట్లాడాలి. అలాగా? అలా కూర్చున్నా పద్దావా. కదా. ఏమిటి రాదా మాట్లాడాలన్నావు? మన పెళ్లి గురించేనా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బావా. ఇష్టం లేదా? పెళ్లి ఇష్టం లేదా? అసలు పెళ్లి ఇష్టం లేదా, లేదంటే నాతో పెళ్లి ఇష్టం లేదా? నీతోనే. రాధా, ఏమిటి నువ్వు చెప్తున్నది? నీకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు చెప్పు రాధా. నా దగ్గర అందం లేదా, డబ్బు లేదా, హోదా లేదా? అది కాదు బావా. అవునులే, నాకంటే బాగా చదువుకున్నవాడు,
ఏ ఇంజనీరో డాక్టరో నీకు కావాలి. నాకన్నా డబ్బున్నవాడు, కార్లలో తిప్పగలిగేవాడు, కనకాభిషేకాలు చేసేవాడు నీకు కావాలి. నాకంటే అందగాడు ఏ మహేంద్రుడో మన్మధుడో నీకు కావాలి. అవునా? లేదు బావా, నేను వేరే ఇంకో అతన్ని ప్రేమించాను. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. శభాష్, చాలా గొప్పగా ఎదిగిపోయావు. నిన్న ప్రేమికుడికి కట్టబెట్టగా నాకెందుకు రాత్రి మీ నాన్న అవసరం? మేం ప్రేమించుకున్న సంగతి నాన్నకు తెలియదు బావా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. హైదరాబాద్ వెళ్ళిపోమంటావా? బావా, ఎందుకు బావా అంత కోపం? అమ్మా నాన్న నా మాట ఎలాగూ వినరు. నువ్వైనా విని అర్థం చేసుకుంటావని కొండంత ఆశతో వచ్చాను. ఉద్ధరించావు. నువ్వు ప్రేమించిన అందగాడెవరో? ఈ ఊరే పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి. ఏమిటి? పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయినా నువ్వు ప్రేమించింది? అతను చాలా మంచివాడు బావా. అంటే నేను దుర్మార్గునా? అవే మాటలు బావా. అయినా ప్రేమించుకోవడానికి మనసులు కలవాలి కాని హోదాలు అంతస్తులు కావుగా. రాధా అన్న పేరున్న వాళ్ళందరూ అమాయకులు అనుకున్నాను. గడుపు దానివే. వెరీ గుడ్. ఇన్ని మాటలు నేర్చిందానివి కథ ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చావు? మీ వాళ్ళతో చెప్పి అతన్నే పెళ్లి చేసుకోవాల్సింది. చెప్పానుగా, నా మాట అంటే వాళ్ళకి లెక్కుండదు. నేను వద్దన్నా బలవంతంగా నీ కట్టబడతారు. అందుకే వాళ్ళకి చెప్పడానికి భయపడ్డాను. నేనంటే భయం లేదనమాట. నువ్వంటే అభిమానం బావా, అందుకే బతిమాలుకుంటున్నాను. ఈ సమస్యను ఎలాగైనా నువ్వే పరిష్కరించాలి. లేకపోతే ఈ రాధ బ్రతికుండదు బావా. ఓ ప్రకాశం, ఏమిటి ఇలా దారి కాశావు? దారి తప్పిన వాళ్ళని దారిలో పెడదామని. అంటే అభం శుభం తెలియని రాధకి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నావు. ప్రేమ గీమ అంటూ లేనిపోని ఆకర్షణలు చూపించి ఆకట్టుకున్నావు. అవునా? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న రాధ నన్ను ప్రేమించిందని కోపం వచ్చిందా? చూడు మిస్టర్ ప్రకాశం, నువ్వెప్పుడూ ప్రేమలో పడలేదనుకుంటా. ప్రేమ ఆకర్షణకు లొంగేది కాదు, అది రెండు మనసులకు సంబంధించిన స్పందన. కావచ్చు, కానీ మీ ప్రేమకి పెళ్లికి మధ్యన పెద్దలున్నారన్న సంగతి మర్చిపోతున్నావు. పెద్దలు దేవదాసు పార్వతీల, లైలా మజ్నూల, సలీం అనార్కెల్లా వాళ్ళ ఆంక్షలకు ఆరాళ్లకు అల్లాడిపోయే అసమర్థులం కాదు ప్రకాశం. మేం ప్రేమతత్వానికి సరికొత్త భాష్యం చెప్తాం. అంటే మంగళ వాయిద్యాలు వాయించకపోయినా, మామిడి తోరణాలు కట్టకపోయినా రాధా నేను పెళ్లి చేసుకు తీరుతాం. మా పెళ్లి చేయడానికి రిజిస్ట్రార్ ఉన్నాడు, ఆశీర్వదించడానికి ఆ భగవంతుడున్నాడు. వస్తాను. ఏమిటి రాను అంటున్నది? మన రాధని వాడికా ఇచ్చి చేయమంటున్నావు? ఈ ఊళ్ళో నేను తలెత్తుకు తిరగాలా వద్దా? నచ్చిన వాడికి ఇచ్చేసినంత మాత్రాన మన పరువు మంట కలిసిపోతుందా మావయ్య? ఎవడురా నచ్చినవాడు? ఎవరికి నచ్చినవాడు? మన కులం మన మతం గాని ఆ కాదరాది నీకు నచ్చింది? చిల్లి గవ్వకు కొరగాని ఆ అనామకుడి కాలు గడిగి నా నెత్తి మీద జలుకోమంటావు. మన వంశ ప్రతిష్టని సాంప్రదాయాల్ని గంగలో కలపమంటావు. ఏమిటి మావయ్య నువ్వు మాట్లాడేది? మతం కన్నా మనసు గొప్పదని నీకు తెలియదా? మనం అనుకున్నట్టు చేయడానికి ఇదేం బొమ్మల పెళ్లి కాదు. ప్రకాశం, నువ్వు రాధను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే మానే. నీకంటే యోగ్యుని తెచ్చి దాన్ని పెళ్లి జరిపిస్తాను. అలా చేసేది పెళ్లి కాదు, రాధ గొంతు కోయడం. అప్పుడు నీకో కసాయి వాడికి తేడా ఏముంటుంది? ప్రకాశం, రాధ చిన్నపిల్ల. ఏదో 4 సార్లు ఎదురు పడేసరికి మనసిచ్చాననుకుంటుంది. నచ్చ చెప్పి నీ వైపు తిప్పుకోవాలే కాని నువ్వు కూడా సమర్థిస్తే ఎలా చెప్పు? నీకు తెలియదత్తయ్య, రాధ మనసు నాకు బాగా తెలుసు. అతన్ని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోదు. ఎవరు కాదన్నా ఈ పెళ్లి ఆగదు. ప్రకాశం, ఏమిటిరా నువ్వు మాట్లాడేది? కాదని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మావయ్య. కష్టపడి బాగా చదువుకున్నాడు. రేపో మాపు ఉద్యోగంలో కూడా జాయిన్ అవుతాడు. కట్టుకున్న పెళ్ళానికి ఇంత తిండి పెట్టలేకపోలేడు. ఆస్తిపాస్తులు లేకపోయినా నేను బాధపడనురా. కానీ మన మతం కూడా కాదే. నా మనసుకు ఎలారా నచ్చ చెప్పుకునేది? మతం కులం అంటూ ఈ 20వ శతాబ్దంలో కూడా పాకులాడుతున్నది ఇలాంటి పల్లెల్లో నీలాంటి పాతకాలపు మనుషులు. చదువు సంస్కారం ఉన్న సమాజంలో అలాంటి వాటికి స్వస్తి చెప్తున్నాయి మావయ్య. అవునరా, సమాజం మారుతోంది కదా. రోజులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. ఎవరిష్టం వాళ్ళది. అందుకే మావయ్య ఇంతగా చెప్తున్నది. ఒకరి జీవితాన్ని ఒకరు శాసించకూడదు. ఇష్టమైతే ఆశీర్వదించాలి, కష్టమైతే వారి దారిని వాళ్ళు వదిలేయాలి. అంతే. సరే, మీ ఇష్టం.
అక్క నీకోసం ఏం తెచ్చాను చెప్పుకోవచ్చు నా కోసమా? నీకోసమే అక్క. అందమైన బహుమతి. ఎక్కడిదిరా ఇది? నీకోసమే కొన్నానక్క. డబ్బు ఎక్కడిది? అదే లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయిందిగా నాకు స్కాలర్షిప్, ఆ డబ్బుతో కొన్నానక్క. బుద్ధుందా నీకు? నీ స్కాలర్షిప్ డబ్బుతో నా చీర కొంటావా? మళ్ళీ ఫీజు కట్టాను డబ్బు కావద్దు? నువ్వు మాత్రం బట్టలు కుట్టించుకోవద్దు? పర్వాలేదక్క, నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం ఉద్యోగం చేస్తున్న దానివి. మంచి బట్టలు వేసుకోవాలి, అందంగా కనిపించాలి. అందం అందం ఒకటే ఉంటే చాలదరా, అదృష్టం కూడా ఉండాలి. పోలే, ఇప్పుడు మాత్రం ఏమించిపోయింది? ఇది షాప్ లో తిరిగిచ్చేసి నువ్వు బట్టలు కొనుక్కో. అక్క నువ్వు అలా అంటే నాకు కోపం వస్తుంది తెలుసా? మా గురించి ఉద్యోగం చేస్తున్నావు, మాకు బట్టలు కుట్టిస్తున్నావు, చదువు చెప్పిస్తున్నావు, మాకు ఇన్ని చేస్తున్నావు, నీకు చీర కొంటే తప్పు వచ్చిందా? చీర బాగుందక్క, తీసుకో అక్క. తీసుకో అక్క, అన్నయ్యకి నాన్న కొంటాళ్లే. నాన్న ఆ అదృష్టం అనుకుంటే కోరికలు కొంగునెందుకు ముడేసుకోవటం? మీరైనా చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. తప్పకుండా వృద్ధిలోకి వస్తామక్క. అమ్మ దీవెనలు, నీ కష్టార్జితం వృధా పోవు. ఇంకో ఏడాది ఓపిక పడితే నా బీకం అయిపోతుంది. మంచి ఉద్యోగంలో చేస్తాను, చెల్లాయిలకి చదువు చెప్పిస్తాను, నీకు పెళ్లి చేస్తాను. పెళ్ళా? నాకు పెళ్ళా? నువ్వు నాకు పెళ్లి చేస్తావా? ఏ చెయ్యకూడదా? అన్నయ్యలు చెల్లెళ్ళకే గాని తమ్ముళ్ళు అక్కయ్యలకి పెళ్లి చేయకూడదా? చెయ్యొచ్చు తమ్ముడు, కానీ అందరు ఆడపిల్లల జాతకాల్లోనూ పెళ్లి రాత్రి రాసి పెట్టడా దేవుడు. బ్రదర్ ఎందుకు ఓవర్గా చదువుతావు బ్రదర్? దాన్నే అడుగు. సార్ బిల్. బిల్లా? ఇదేంటి బిల్లు నా ముందు పెట్టిపోతున్నావు? మీ బిల్లు మీ ముందు పెట్టకపోతే ఎవరి ముందన్నా పెడితే పడతారు. తప్పు బ్రదర్, అయ్యాదిగా బిల్లు నువ్వు కట్టే. బిల్లు నేను కట్టాలా? తాగింది మీరును, బిల్లు కట్టేది నేనా? నేనేమన్నా మీ బావమరిదినా? గట్టిగా అడగదు, పెద్ద మనుషులు ఉన్నారు, మర్యాదగా ఉండదు. అసలు నీకు పేరంటే అర్థం తెలుసా? తెలీదండి. తెలియదు. పేదరంటే భరించువాడు అని అర్థం, అంతే కదా బ్రదర్? కనుక మర్యాదగా ఈ బిల్లు నువ్వు కట్టేసి నన్ను తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దింపే. నీ టిప్పు. సరే బాబు, ఈ బిల్లు సంగతి నేను చూసుకుంటాను, ఇంటి సంగతి మీరు చూసుకోండి. ఈ పొజిషన్ లో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళకపోతే ఇంటికి బదులు పోలీస్ స్టేషన్ కి వెళతారు, జాగ్రత్త. మందు ఎక్కువైనట్టుంది, రోడ్డు మీద పడిపోయారు. అదృష్టం బాగుంది, దెబ్బలేం తగలేదు. ఆయన అదృష్టం ఎప్పుడు బానే ఉంటుందండి. ఇటొచ్చి ఓ తాగుబోతుకి సంతానమైనందుకు మేమే దురదృష్టవంతులం. మెలకు వస్తే కాస్త మట్టికి తగింది. హలో ప్రకాశం, హౌ ఆర్ యు? నమస్కారం దయానిధి గారు. ఏమిటి ఇలా చిక్కిపోయావు? నేను ఎవరికైనా తొందరగా చిక్కిపోయే మనిషిని కాదులేండి. ఓ భలే దెబ్బ కొట్టావయ్యా, అందుకే ఐ లైక్ యూ.
బైది బై ఈ రోజు నీకోసం మీ ఆఫీస్కి వెళ్ళాను. నువ్వు ఐనిస్ చుట్టూ వచ్చావని మన వాసు చెప్తే పనిగట్టుకు వచ్చాను. ఈ మాత్రం దాని కారేసుకు రావాలా? కాకితో కబరమితే నేనే వచ్చేవాడిగా. కానీ ఆయన కాకుల్ని పెంచడం లేదే. ఓ నేను ఉన్నావుగా. అవసరం నాది కదా, అందుకని. ప్రకాశం, జంట నగరాల్లోని సాంస్కృతిక సంస్థలన్నీ కలిసి మన దయానిధి గారిని ఘనంగా సన్మానిస్తున్నాయి. అసలు నాకు సన్మానాలంటే ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ అభిమానం. ప్రజల మనిషిని కదా, అందుకే తల వంచాను. రేపు సాయంత్రం 6ంటికి రవీంద్ర భారతిలో ఫంక్షన్, నువ్వు తప్పకుండా రావాలి. ఇదిగో ఇన్విటేషన్. నేను చాలా ఏర్పాట్లు చేసుకోవాలి, నువ్వు తప్పకుండా రావాలి. అలాగేనండి. అలాగే అంటే కాదు, నువ్వు తప్పకుండా రావాలి. వచ్చి ఆయన గురించి ఉదారంగా రాయాలి. నీకు తెలుసా, ఆయనకి పార్టీ టికెట్ వచ్చేలా ఉంది. పార్టీ టికెట్ సంగతి సరేనయ్యా, అసలు ఈ రాత్రికి పార్టీ ఉందా లేదా? అబ్బా, పార్టీ లేని ఈ పార్టీ కదలదు కదా. రాత్రికి బ్రహ్మాండమైన పార్టీ, అంతా విదేశీ సరుకు. రాకూడదు. వద్దులే గాని నా బదులు నువ్వే లాగించే. నువ్వు బాగుపడవు బ్రదర్. నేను బాగుపడ్డాలో నాకు తెలుసు, కానీ ఆయన వెయిట్ చేస్తారు. వెళ్ళు వెళ్ళు. ఏమైందిరా? ఏమిట్రా ఇది? నువ్వు తాగొచ్చావా? అవును, తాగే వచ్చాను. నాన్న రోజు తాగాలేంది, ఈ ఒక్కరోజు నేను తాగితే తప్పు వచ్చిందా? ఇప్పటికే నలుగురు మన హేళన చేస్తున్నారా? అది చాలక నువ్వు నువ్వు కూడా నాన్నలాగా తాగొస్తావా? నాన్నలాగా అప్పు చేసి తాగలేదక్క నేను. కావాలంటే రేపటి నుంచి రిక్షా లాక్కుంటాను, లేకపోతే సినిమాలో బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాను. నిజం, నా డబ్బుతోనే నేను తాగుతాను. ఏమిటా నువ్వు అనేది? ఆగిపోయావే, కమాన్ కొట్టేయి. అక్కయ్యే కొట్టగాలేంది, కన్న తండ్రివి, నీ కొట్టే అధికారం ఉంది. కమాన్ కొట్టేయి. కొడుకు తప్పు చేస్తే దండించే అధికారం కన్న తండ్రికి ఉంటుందట, కానీ తండ్రే తప్పు చేస్తే దాకా తాగొచ్చి నాకే నీతులు చెప్తావట్రా? తాగడానికి వయసుతో నిమిత్తం ఏంటి గురునాథం గారు? ఇప్పుడు మరో సౌలభ్యం కూడా ఏర్పడింది. ఇంట్లో ఇద్దరు తాగేవాళ్లే కాబట్టి ఆ సాంస్కృతిక కార్యక్రమం ఏదో ఇంట్లోనే పెట్టుకోవచ్చు. గుడ్ ఐడియా. ఎంతైనా పత్రికా విలేకరులు కదా, మంచి ఐడియాలే వస్తాయి. చూడండి ప్రకాశం గారు, మా నాన్నగారు ఒప్పుకుంటే నేను రెడీ. అదే వద్దురా, నువ్వు చిన్నవాడివి, చదువుకుని పైకి రావాల్సిన వాడివి, అంతేగాని ఇలా తాగి చెడిపోకూడదురా. తాగితే చెడిపోతారా? అవును, నాశనం అయిపోతారు. మరి నువ్వెందుకు తాగుతున్నావు? నేనంటే నేను నా బాధల నుంచి విముక్తి కోసం తాగుతున్నాను రా, మనశ్శాంతి కోసం తాగుతున్నాను. మీ అమ్మ చనిపోతూ మీ అందరినీ నా చేతుల్లో పెట్టిపోయింది, కానీ నేనేం చేశాను? మీకు చదువులు తెప్పించలేని అప్రయోజకున్నయ్యాను. పెళ్లి చేసి అత్తవారింటికి పంపవలసిన ఆడపిల్ల చేత ఉద్యోగం చేయించి అసమర్థున్నయ్యాను. చివరికి నా బలహీనతల్ని మర్చిపోవడానికి తాగుబోతున్నయ్యాను రా. కానీ ఇప్పుడు ఇన్ని పరిస్థితుల్లో చూస్తుంటే నా గుండె బద్దలైపోతుందిరా. సమస్యల పరిష్కారానికి, బాధ్యతల నుంచి విముక్తికి తాగుడే మార్గం అయితే ఈ ప్రపంచంలో అందరూ తాగుబోతులు అయ్యేవారు గురునాథం గారు. భార్య చనిపోయిందని మీరు మీ బాధ్యతల్ని మర్చిపోయి ఎప్పుడు మత్తులో మగతగా పడి ఉంటే మీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి చెప్పండి? అసలు మీ జీవితం మీది మాత్రమే కాదనుకుంటే ఈ రోజు మీరు ఈ పరిస్థితిలో ఉండేవారు కాదు. నిజమే ప్రకాశం, ఇన్నాళ్ళు నాకు తోడుగా నా భార్య లేదని తాగాను, కానీ ఇవాళ నుంచి నా బిడ్డల భవిష్యత్తు కోసం తాగుడు మానేస్తాను. నాన్న. అవునమ్మా, మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అక్క, నేను ఇందాక నిజంగా తాగాననుకున్నావు కదా? లేదక్క,
అంతా డ్రామా. నాన్న కళ్ళు తెరిపించాలని అలా నాటకం ఆడాను. నాటకమా? అవునక్క, మన ప్రకాశం గారు లేరు, ఆయనే నా చేతి ఇలా నాటకం ఆడించారు. ఇదిగో ఇందులో ఉన్న మందంతా నా మీద ఒలకపోసేసి రాగినట్టు నటించమన్నారు. అలాగా? ఆడు 1 2 3 4 5 6. అక్క 5:30 అయింది. వాళ్ళ టీవీలో పిక్చర్ ఉంది కదా, దసరా వాళ్ళ ఇంటికి పోదాం పదా. అవును, త్వరగా పోదాం పదా. నేను వస్తానక్క, నన్ను తీసుకెళ్ళండి. నేను నడిపించుకుంటూ తీసుకెళ్లేసరికి పిక్చర్ టైల్స్ కదా అయిపోతాయి తెలుసా. నీకు అసలు కళ్ళు లేవు కదా, చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే. రేపు సాయంత్రం వచ్చాక నీకు కట్ చెప్తా కదా, పదా. నాన్నా రా తల్లి. మరి చెప్పమ్మా, ఏం కావాలి? నాకు చూపు కావాలి నాన్న. బేబీ, నేను మీ అందరిలాగా చూడగలగాలి నాన్న. అమ్మా, వెన్నెల ఎలా ఉంటుందో, ఎండ ఎలా కాస్తుందో, ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రం ఇవన్నీ ఎలా ఉంటాయో నేను చూడగలగాలి నాన్న. అమ్మా బేబీ. అవునమ్మా, నువ్వు చూస్తున్నావు, నాన్న చూస్తున్నారు, చిన్ని చూస్తోంది, బుజ్జి చూస్తోంది. మరి నేనెందుకు చూడకూడదమ్మా? ఆ దేవుడు నాకు కళ్ళెందుకు ఇవ్వలేదమ్మా? నేను పాపం చేశానా? అమ్మా బేబీ, అలా అనకమ్మా, ఈ దురదృష్టం మాదమ్మా. అమ్మా బేబీ, నువ్వు తప్పకుండా చూస్తావమ్మా. ఏదో ఒకనాటికి నీకు చూపొస్తుంది. వెళ్ళి ఆడుకో. పూర్ణ, ఏమిటి పూర్ణ ఇది? రోజు రోజుకి దాని బాధ చూడలేకపోతున్నానండి. ఎంతో కాలంగా మనకు పిల్లలే పుట్టలేదు. అప్పుడికి పుట్టరని గుండె రాయి చేసుకున్నాను. నా పూజలు వ్రతాలు ఫలించి ఇది పుట్టింది. అప్పుడు ఆనందంతో పొంగిపోయాను. కానీ ఇప్పుడు దీన్ని చూసి క్షణ కృంగిపోతున్నానండి. ఊరుకో పూర్ణ, అలా అనుకో. అందం ఇచ్చాడు, అణుకువ ఇచ్చాడు, ఆ పైన తెలివితేటలు ఇచ్చాడు. కానీ ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేశాడండి? ఎందుకు ఇలా చేశాడు? పిన్ని గారు, ఏమిటా మాటలు? మీరే అలా కుమిలిపోతుంటే ఇక బేబీకి ధైర్యం ఎవరు చెబుతారు? బేబీ కళ్ళు లేకపోయినా పార్వతీ పరమేశ్వర్లా మీరిద్దరున్నారు. బేబీకి 2 కళ్ళు మీరే. ఇవాళ మా కాలేజీలో ఫంక్షన్ ఉంది. బేబీని తీసుకుని మీరు బాబాయ్ గారు తప్పకుండా రావాలి. వస్తాను బేబీ. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మ్యూజిక్ కాలేజ్ యానివర్సరీ అట. నువ్వు వెళ్ళి కవర్ చేయాలి. మరి కాలేజ్ ఫంక్షన్ కవర్ చేయడం ఏంటి సార్? ఒక్కోసారి ఇలాంటివి తప్పవయ్యా. ఓకే సార్. ఇప్పుడు మా కళాశాల విద్యార్థులు రాధా మాధవేయం నృత్య నాటకం ప్రదర్శిస్తారు. నేపథ్యంలో గానం చేస్తున్న వారు కుమారి అర్చన. కనులాగా నిన్ను
నడచి నడచి పద పల్లవములు కందిపోయెను బృందావనమున నడచి నడచి పద పల్లవములు కందిపోయెను వెదురు మురళిని ఊది ఊది నీ మధురాధరములు అలసిపోయెను వెదురు మురళిని ఊది ఊది నీ మధురాధరములు అలసిపోయెను పదిలమైన నాయన పానుపుపై పవళించరావా పురుషోత్తమా పదిలమైన నాయన పానుపుపై పవళించరావా పురుషోత్తమా మధురమైన నీ రసరాజ్యంలో లాలించవా నన్ను మధుసూదనా మధురమైన నీ రసరాజ్యంలో లాలించవా నన్ను మధుసూదనా కనులార నిన్ను చూడ మనసాయరా మనసార నిన్ను పాడ కనువాయరా వనమాలి నీ మేని సురభిలను ఎంత గ్రోలినా తనివే తీరదు వనమాలి నీ మేని సురభిలను ఎంత గ్రోలినా తనివే తీరదు సిఖిపించమౌళి నీ సుందర రూపము సిఖిపించమౌళి నీ సుందర రూపము ఎంత చూసినా మోహం తీరదు ఎంత చూసినా మోహం తీరదు అణువు అణువు పులకించి యమునవు పొంగెలయ తరంగిణి లలిత రాగిణి కొమ్మ కొమ్మ పురి విప్పి పూచిన సింకి చకిటనవరాగమై సంచలిత సమంచిత మేఘమై క్షణము క్షణము ఆనందమయం గోవిందమయం రాధా మాధవ ప్రణయ ప్రబంధం రాగమధుర రసరమ్య సుందరం రాధా మాధవ ప్రణయ ప్రబంధం రాగమధుర రసరమ్య సుందరం కనులార నిన్ను చూడ మనసాయరా మనసార నిన్ను పాడ కనువాయరా కనులార నిన్ను చూడ మనసాయరా తొందరగా కానివ్వండి స్కూల్ టైం అవుతుంది అలాగే అక్క హలో కంగ్రాచులేషన్స్ నిన్న రాత్రి మీ కాలేజ్ ఫంక్షన్లో చాలా అద్భుతంగా పాడారు థ్యాంక్స్ అండి ఇంతకాలం మనం పక్క పక్క వాటల్లో ఉంటున్నా మీరెంత బాగా పాడతారని నాకు తెలియదు తెలిస్తే ఏం చేసేవారు రోజు ఒక గంటైనా మీ ఇంటికి వచ్చి మీ చేత పాడించుకుని వినేవాడిని పాటలంటే మీకు అంత ఇష్టమా ఆ పాయింట్ ఎంతవరకు అంతగా ఆలోచించలేదు కానీ రేపటి నుంచి మిమ్మల్ని వదిలిపెట్టను ఆహా మొత్తం మీద నా ఫంక్షన్ కవరేజ్కి రాకపోతే లైఫ్లో గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయేవాడిని
ప్రజల మనిషిని నేను స్వయంగా వెతుక్కుంటూ వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాను. స్పెషల్ గా ఇన్వైట్ చేశానండి. నిజమే, కానీ దానికి అంత ప్రత్యేకత ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. చూసారా సార్ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో, పైగా మీ ముందు. ఆయన ముందు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీకైతే అసలు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇంతకీ ఏమిటయ్యాను అనేది? సన్మానాల్లో 2 రకాలుంటాయి. ఒకటి చేసేవి, రెండోది చేయించుకునేవి. అంటే నేను రెండో రకం మనిషినా? ఆ ప్రశ్నకు జవాబు నీకే తెలుసు. చూసారా సార్ ఎంత తలవిరుసుగా మాట్లాడుతున్నాడో. దయానిధి గారు, మిమ్మల్ని సన్మానించిన సంస్థలన్నిటికీ 2000 రూపాయల చొప్పున విరాళం ఇచ్చారు, అవునా? ఆ సందర్భంగా వేసిన సావనీరుకి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించారు, కాదంటారా? నేనే కనుక మీ సన్మానం గురించి రాయవలసి వస్తే ఆ పాయింట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓహో, మొన్న డాన్స్ స్కూల్లో పాట పాడిన అమ్మాయి గురించి ఆకాశానికి ఎత్తేసి రాసే తమరు అప్పుడు వేరే పాయింట్ ఏం రాయలేదే. అవును, ఇంతకీ ఆ అమ్మాయి ఏమని ఇచ్చిందా విరాళం? దయానిధి గారు, అర్థం లేకుండా మాట్లాడకండి. అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాను మిస్టర్. నేను ప్రజల మనిషిని. నా గురించి కాకుండా పిల్లలకు లొల్లాయి పదాలు నేర్పే ఓ పంతులమ్మ గురించి రాయడం ముఖ్యమైందా? నన్ను కాదని ఆ రంభ గురించి రాసి ఆమె గారి మెప్పు పొందాలనుకున్నావు కదూ. చూడండి ఎడిటర్ గారు, జర్నలిజాన్ని ఎంతగా భ్రష్టు పట్టిస్తున్నాడో మీ ప్రియమైన పత్రికా విలేకరి. దయానిధి గారు, జర్నలిజం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మా విలేకరిని విమర్శించే అధికారం అంతకన్నా లేదు. మీరు దయచేయండి. అలాగే, దయచేయకుండా నీ ముందే కూర్చోవడానికి నాకు తీరుబడి లేదు. అసలే నేను ప్రజల మనిషిని. నెల తిరిగేసరికి పత్రిక పెడతాను, నా గురించి బ్రహ్మాండంగా రాయించుకుంటాను. వస్తా. బేబీ, దర్శనం చేసుకున్న తర్వాత గుళ్ళో కాసేపు కూర్చోవాలి. అలా వెళ్ళి కూర్చున్నాను రా. అలాగే అంకుల్. ఇదిగో ప్రసాదం, కళ్ళగద్దుకు తినాలి. అంకుల్, నువ్వు దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మా బంగారు తల్లికి కంటి చూపు రావాలని కోరుకున్నాను. నేనేం కోరుకున్నానో తెలుసా? ఏం కోరుకున్నావు? మా ప్రకాశం అంకుల్ కి తొందరగా పెళ్లి కావాలని కోరుకున్నాను. భలే దానివి. ప్రసాదం తిను. బేబీ, బేబీ. హలో. హలో, మీరు వచ్చారే? అవునండి, ఇవాళ శుక్రవారం కదా. నాకు దాహంగా ఉంది అంకుల్. అక్కడ కొలాలుంది, పోదాం పదా. దా. కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏమిటా పుస్తకం? యోగా యోగాలు. ట్యాగూర్ రాసిన నవల కదూ? అవునండి, మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. అంటే మీరు మంచి రీడర్ అన్నమాట. మంచి రీడర్ని కాదు, కానీ మంచి పుస్తకాలు మాత్రం చదువుతాను. అసమర్థుని జీవిత యాత్ర చదివారా? ఓ, చాలా మంచి నవల. అందులో హీరో పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. జీవితంలో నిజమైన విషాదం ప్రేమించలేకపోవటమేనని ఆ పాత్ర చేత చెప్పిస్తాడు రచయిత. అసలు నన్ను అడిగితే ప్రేమించబడకపోవటమే పెద్ద విషాదం. మీరేమంటారు? నిజమే, ప్రతి మనిషి జీవితంలోనూ అన్ని అందమైన అనుభవాలే ఉండవు. చాలా కాలం అతి మామూలుగా జీవించి
ఒకే ఒక క్షణంలో రసవత్తరమైన అనుభవాన్ని రుచి చూడొచ్చు. అలాగే చాలా కాలం తనను తాను ఎంతో గొప్పగా ఊహించుకొని జీవితంపై ఆశలు పెంచుకొని ఓ దురదృష్టకరమైన క్షణంలో నిరాశల నిగూఢంలోకి జారిపోవచ్చు. ఏమిటి వేదాంతంలో పడ్డారు? మనసు బాగాలేనప్పుడు ఏ మనిషినే వేదాంతమే మాట్లాడతాడు అర్చన గారు. నన్ను అలా మీరు గారు అని పిలవద్దు. ఇష్టమైన వాళ్ళు అలా సంబోధిస్తే మనసు కష్టంగా ఉంటుంది. అది కదా అర్చన గారు, మీరు అదిగో అలా పిలవద్దని చెప్పాను కదా. అవును, ఏదో మనసు బాగాలేదన్నారు, కారణం తెలుసుకోవచ్చా? సారీ, మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలుగ చేసుకుంటున్నానేమో. అబే అదేం లేదు. ఈ రోజే శుభలేఖ వచ్చింది, మా రాధ పెళ్లి. ఓ, అయితే మీ పెళ్లికి వెళ్తున్నారనమాట. లేదర్చన, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న రాధ పక్కన మరొకరు కూర్చోవడం చూసి భరించలేనేమోనని భయంగా ఉంది. అందుకే ఈ క్షణం నుంచి ఆమెను మర్చిపోదాం అనుకుంటున్నాను. కోరింది దూరం కావటం, కోరిందేదో చేరువు కావటం తలుచుకుంటే అంతా విచిత్రంగా ఉంటుంది. మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్న దాంట్లో ఎంత నిజం ఉందో చూసావా? పెళ్లిళ్ళు పైలోకంలోనే నిర్ధారణ అవుతాయట. కావచ్చు, కానీ కొందరు పెళ్లిళ్ళు భూలోకంలో కూడా కావేమో. అక్క వెళ్దామా? వస్తానండి. ఇదిగో పుస్తకం. బేబీ, మంచి నీళ్ళు తాగావా? తాగాను అంకుల్. నమస్కారం బాబు గారు. నమస్కారమ్మా. ఏంటి? ప్రకాశం బాబు గారు లేరా? లేడమ్మా. ఏం పని? మా అబ్బాయి 10వ క్లాస్ పరీక్ష రాశాడు బాబు. వాడి రిజల్ట్ మీ పేపర్కి వచ్చాయట. వస్తే ఇక్కడ మీకు మైకులు పెట్టి చెప్తారా? రేపు పొద్దున పేపర్లో వస్తుంది, వెళ్ళి చూసుకోండి, కొనుక్కొని చూసుకోండి. ఇక్కడికి వస్తే ప్రకాశం గారు ముందుగా రిజల్ట్స్ చెప్తానన్నారండి. ఓహో, మరి ఆ విషయం ముందు చెప్పవే. బాబు వెంకట్రావు, కాస్త నెంబర్ అడిగి చూసి పెట్టరా. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. ఏ విషయం సరిగ్గా చెప్పరా? నెంబర్ ఎంత? 234970. 234970. ఆదాయ అమ్మా. ఏమిటి గోపి? నమస్కారం బాబు గారు. నమస్కారం. మా అబ్బాయి మీ దెవల పరీక్షలో పాస్ అయ్యాడు. కాళ్ళకు దండం పెట్టరా. తప్పు బాబు, నువ్వు కష్టపడి బాగా చదువుకుని పైకి రావాలి కానీ పరదవుల కోసం పాకులాడే మినిస్టర్ లాగా పాదాభివందనాలు చేయకూడదు. తప్పు. అది సరే కానీ కాలేజీలో సీట్ల కోసం అప్లికేషన్లు ఇస్తున్నట్ట, నువ్వు త్వరగా వెళ్ళి ట్రై చేయి. వెళ్ళి. అలాగే సార్. వస్తాం బాబు. మంచిదమ్మా. బ్రదర్, నీకు చెప్పడం మర్చిపోయాను, మన దయానిధి గారు మన లంచ్కి ఇన్వైట్ చేశారు. ఏమిటి విశేషం? ఏం తెలియనట్టు అడుగుతుంటే, మన పత్రికల వాళ్ళకి లంచ్లు డిన్నర్లు ఎందుకు ఇస్తారు చెప్పు? సమయం వచ్చినప్పుడు ఉదారంగా రాస్తామనేగా. అలాంటి వాటన్నిటికీ తలాడించేవాడిని నా దృష్టిలో విలేఖరి అనరు, గొర్రె అంటారు. ప్రతి మనిషికి ఒక అంతరాత్మ ఉంటుంది, అది చంపుకు బతకాలంటే. అబ్బా, నీతో ఇదే చిక్కు బ్రదర్. అవకాశం వచ్చినప్పుడు అడుగు ముందుకు ఇయటం మానేసి ఆవకాయ అంతరాత్మ అంటూ అర్థమైన కబుర్లు చెప్తావు. మరీ అంత నిజాయితీగా ఉంటారంటే ఎలా? సమయం వచ్చినప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నాడు చుక్కారావు. అందుకే కాబోలు నువ్వు 2 ఇళ్ళు చక్క పెడుతున్నావు. బాబు, నీకు నమస్కారం. నీ దగ్గర తీగలాటం నాది బుద్ధి తక్కువ, దొంకంతా కదిలిస్తావు. సరే గాని పని చూసుకో. అలాగే. అక్క, పొద్దున్న చిన్ని ఏదో నోట్బుక్ తెమ్మని చెప్పింది కదా, బస్సు వచ్చేలాగా తెస్తాను. ఒక్క నిమిషం. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా చదవేలను ప్రణయ సుందరి. నీ కాటుక కళ్ళల్లోన ఆ ప్రణయ చూపులేమిటో. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా మేడం? మన ఇల్లు ఎక్కడో. రవి, అక్క, రవి, చూడండి, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మీ ఇల్లు పోలీస్ స్టేషన్ అవుతుంది. ఏమిటి, మమ్మల్ని పోలీసులకు అప్పచెప్తావా? షటప్. పోలీసులకు అప్పగించగా పూలదండ వేసి ఇంటికి ఆహ్వానిస్తారనుకుంటున్నారా? అదే కరెక్ట్. చూడండి, మా ముగ్గురులో ఎవరినైనా ఆహ్వానించి వాళ్ళకి పూలదండ వేస్తే బాగుంటుందేమో. మీకు మన ఆటోలు వెళ్దాం పద. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? వెంటనే అక్కాయి పెళ్లి చేయమంటున్నాను. కబుక్కున పెళ్లి చేయడం అంటే గుటుక్కున భోంచేయడం కాదురా, మంచి సంబంధం చూడాలి. చూడండి, మీరేం చేసినా సరే ఇక నుంచి అక్కాయి మాత్రం ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అంతే. ఇవాళ
ఆ రౌడీ వేదవాళ్ళు అక్కని ఎన్ని మాట్లాడినారో తెలుసా? తమ్ముడు, నువ్వు నాతో ఆ సమయంలో ఉన్నావు కనుక చూసి బాధపడుతున్నావు. నాకే కాదు, పెళ్లి కాని ఈ ఒంటరి ఆడపిల్లకైనా ఇలాంటి అవమానాలు తప్పవు. సర్దుపోటు నేర్చుకున్నాలే. అంతే మరి. నాన్న నీ పెళ్లి చేయకపోతే జీవితాంతం ఉద్యోగం చేస్తూ వీధిలో వాళ్ళ అవమానాలు భరిస్తూ సర్దుకుపోవటమే నేర్చుకుంటావు. ఎందుకురా ఆవేశపడతావు? నెమ్మదిగా చూద్దామంటున్నాను కదా. గబుక్కున సంబంధం చూసినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందా? డబ్బు కావద్దు. ఎక్కడైనా అప్పు చేయండి, కావాలంటే నేను చదువు మానేసి పనిలో చేరుతాను. నేనే సంపాదించి ఆ అప్పు తీరుస్తాను. గురునాథం, ఏమిటయ్యా తండ్రి కొడుకులు ఇద్దరు తర్జన భర్జన పడుతున్నారు? చూడండి మాస్టారు, గబుక్కున అర్చనకి పెళ్లి చేసేయాలంటున్నాడు మావాడు. తలుచుకున్నప్పుడే తాత పెళ్లి అంటే అలా చెప్పండి. సంబంధం దొరకాలిగా. ఉయ్యాలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికింది ఒక మహా ఇల్లాలు. అలా ఉంది మీ వరస. ఏమిటమ్మా ఏమిటమ్మా మీరు అంటున్నది? మన అర్చన్ని ప్రకాశానికి ఇచ్చి చేస్తే బాగుంటుంది కదా అన్నయ్య గారు. ప్రకాశమా? ఏమిటయ్యా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? అదే మాస్టారు, అతను ఒప్పుకుంటాడా అని. ప్రయత్నిద్దాం, అడిగి చుట్టంలో తప్పులేదుగా. ఏం మార్చనా? ప్రకాశం అంటే నీకు ఇష్టమేనా? నన్ను పెళ్లి చేసుకుని ఏ పిల్ల సుఖపడుతుంది మాస్టారు? తాడు బొంగరం లేనివాడిని. అలా అనుకు ప్రకాశం. చదువు సంస్కారం ఉన్నవాడివి, అన్నింటినీ మించి మంచి మనసున్నవాడివి. నన్ను అడిగితే నిన్ను చేసుకునే పిల్ల పెట్టి పుట్టాలయ్యా. నా కోసమే పుట్టిందనుకున్న రాధ నన్ను కాదు పొమ్మన్న తర్వాత పెళ్లి చేసుకోవాలన్న కోరిక పోయింది మాస్టర్. చూడు ప్రకాశం, ఒంటరితనం మనిషిని కృంగతీస్తుంది. నువ్వు అనుకున్నది అందలేదని ఆవేదన అలా అంటున్నావే కానీ జీవితాంతం ఇలా ఉండిపోగలవా? పెద్దవాళ్ళం, అనుభవం మీద చెబుతున్నాం. మా మాట విని పెళ్లి చేసుకో ప్రకాశం. సంబంధం కూడా చూసాం. ఎవరో కాదు, మన అర్చన. అర్చన అడుక్కోగల పిల్ల. నువ్వు అంటే నన్ను కొంచెం ఆలోచించుకొని. అలాగే, నీ ఇష్టం. మనసులో మమతగా మధుర భావమై నిండనా చెలిమి చేయూతలీయగా బ్రతుకు చిగురాకు వేయగా
సంధ్య చూసేది సూర్యుని వెచ్చని మైత్రి కోసమే మలి సంధ్య వేసేది చంద్రుని చల్లని చెలిమి కోసమే తొలి సంధ్య చూసేది సూర్యుని వెచ్చని మైత్రి కోసమే మలి సంధ్య వేసేది చంద్రుని చల్లని చెలిమి కోసమే అనుబంధమే మనకాదర్శం ఆ చెలిమి కలిమియే మన అనుబంధం నీడలా తోడుగా అడుగు జాడలో నడవనా ఆశయాల పందిరిలో ఆదర్శాలలో గిలిలో నీడలా తోడుగా అడుగు జాడలో నడవనా పదహారు కళలతో ప్రణయాల సీమలో 16 కళలతో ప్రణయాల సీమలో బ్రతుకే తరాగమై పులకిల్చు గీతమై ఆ బ్రతుకే తరాగమై పులకిల్చు గీతమై మమతకే ప్రతిరూపమై గత చేరి ఉందాములే హే, 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 ఆహా, లా, 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 లా. నీడలా తోడుగా అడుగు జాడలో నడవనా ఆశయాల పందిరిలో ఆదర్శాలలో గిలిలో నీడలా తోడుగా అడుగు జాడలో నడవనా ఏమిటి సార్ విశేషం? ఇప్పుడే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీహర్రావు గారు ఫోన్ చేశారు. ఈ సంవత్సరం బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు నీకు ఇచ్చారట. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీరిచ్చిన ప్రోత్సాహమే. నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లోనే చెప్పేవారు, ఏ ప్రలోభాలకి రాజకీయాలకు లొంగకుండా నిజాన్ని నిర్భయంగా రాసే విలేఖరే నిజమైన విలేఖరి అని. ఆ సూక్తి నేను ఈ రోజు వరకు మర్చిపోలేదు సార్. నీలాంటి సిన్సియర్ జర్నలిస్ట్ మా పేపర్లో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను ప్రకాశం. అన్నట్టు లాస్ట్ మంత్ మన పేపర్లో నువ్వు ఇన్స్టిట్యూట్ గురించి కవర్ చేసావు కదూ? అవును సార్. అది రీడర్స్ లో చాలా ప్రభావాన్ని కలిగించిందట. ఎంతో మంది వాళ్ళ కళ్ళు దానం చేయడానికి ముందుకొస్తున్నారట. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో నీ ఆర్టికల్ ని ట్రాన్స్లేట్ కూడా చేసుకున్నారట. ఇంతకు ముందే రఘుపతి గారు ఫోన్ చేసి చెప్పారు. 5,000 రూపాయలు బహుమానం కూడా పంపారు. థ్యాంక్ యూ సార్. చూసావా మరి, అర్చనను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కలిగితేనే అదృష్ట దేవత తలుపు తెచ్చింది. అదే కనుక ఆ పిల్ల గృహలక్ష్మి వచ్చినట్టయితే నీ జాతకం మహర్జాతకం అయిపోదు. అవును మాస్టర్. ఆనందం వచ్చినా ఆవేదన కలిగినా చెప్పుకునేందుకు ఒక మనిషి కావాలి. కష్ట సుఖాన్ని కలిసి పంచుకునేందుకు ఒక తోడు ఉండాలి. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది మాస్టర్. అందుకే నేను అర్చన్ని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం నాయన, శుభవార్త చెప్పావు. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అక్క. టాటా. టాటా. అర్చన, మీరా రండి, కూర్చోండి, కాఫీ తెస్తాను.
కాఫీ తీసుకోండి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. 2 ఏళ్ళుగా ఇంట్లో ఉంటుంటే ఈనాళ్ళ కనిపించిందా నా అందం? ఏమిటి ఇవాళ ఆఫీస్కి వెళ్ళదా? ఈరోజు సెలవు ఇచ్చేసాను. నువ్వు కూడా సెలవు ఇచ్చే. ఎందుకు? నీకు శుభవార్త చెప్పాలి. శుభవార్త చెప్పండి. చెప్పండి. ఇక్కడ కాదు, ఒక పవిత్రమైన ప్రదేశంలో చెప్తాను. గుడికి వెళ్దామా? కమా. వెళ్దాం పద. దాదిన్ దిన్ దా దాదిన్ దిన్ దా దాదిన్ తిన్ తా తాదిన్ దిన్ దా తట్ తట్ తున్ తున్ తిగ్దా దిగి దిగి తై తట్ తట్ తున్ తున్ తిగ్దా దిగి దిగి తై తట్ తట్ తున్ తున్ తిగ్దా దిగి దిగి తై. గారు ఏంటమ్మా? అర్జెంట్గా బేబీ నాతో పంపించాలి. ఎక్కడికి? హాస్పిటల్ పిన్ని గారు. ప్రకాశం ఫ్రెండ్ ఒక ఆయన కళ్ళ డాక్టర్ ఫారెన్ నుంచి వచ్చారు. బేబీని టెస్ట్ చేస్తామన్నారు. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరే. పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. రా బేబీ. ఎక్కడికి వెళ్తున్నారు పూర్ణ? ఫారెన్ నుంచి ఎవరు కళ్ళ డాక్టర్ వచ్చారట. మన బేబీని పరీక్ష చేయించడానికి తీసుకురమ్మన్నట్టు ప్రకాశం. ఏమిటో అతని తాపత్రయం. మన బేబీని ఎంతమంది డాక్టర్లకు చూపించలేదు పూర్ణ. దానికి చూపు వస్తుందా ఏమన్నాను. డెఫినెట్ గా చూపిస్తుందమ్మా. వీ కెన్ సక్సెస్ఫుల్లీ గో ఫర్ కార్నియల్ గ్రాఫ్టింగ్. బేబీ, రేపే నీకు ఆపరేషన్ చేస్తాం, సరేనా? అయితే అందరిలా నేను చూడగలుగుతానా? షూర్ బేబీ, నీకు తప్పకుండా చూపొస్తుందమ్మా. ఇవాళ కొన్ని టెస్టులు చేయాలమ్మా. బేబీని ఇక్కడే ఉంచండి. అయితే అంకుల్ కి చెప్పొద్దు. అంకుల్కి నేను ఫోన్ చేసి చెప్తాగా. మీ అమ్మగారిని నాన్నగారిని కూడా రమ్మని కబురు చేస్తాను, సరేనా? ముందు ప్రకాశం అంకుల్ కి ఫోన్ చేయ ఆంటీ. ఫోన్ చేయండి అమ్మా. హలో, యథార్థ వారి ఆఫీస్ అండి. నమస్తే, ఒకసారి ప్రకాశం గారిని పిలుస్తారా? ఐసి, ఎప్పుడు వస్తారు? అలాగా, రాగానే ఒకసారి ఐ హాస్పిటల్కి రమ్మని చెప్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. బేబీ, అక్కడెక్కడో వరదలు వచ్చాయట. ఆ ఏర్పాటు విషయం చెప్పడానికి గవర్నర్ గారు పిలిపించారట. తిరిగి రాగానే వస్తారమ్మా. లెట్స్ గో. వార్డులోకి తీసుకెళ్ళండి అమ్మా. బేబీ, నెమ్మదిగా దిగమ్మా. కరెక్ట్. హలో బేబీ, గుడ్ మార్నింగ్. ఎవరు? మా పేపర్ ఎడిటర్ గారమ్మా. పాపకు ఆపరేషన్ అయింది కదా, చూడ్డానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం. ప్రకాశం కోసం బేబీ కలవరిస్తుందండి. అలాగా? అయితే మా అంకుల్ ఇంకా రాలేదా? వచ్చేస్తాడమ్మా. అక్కడ వరదలు వచ్చాయి కదూ, రిపోర్ట్స్ రాసి పంపడానికి వెళ్ళాడు. రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అయినా రోజు నాతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. నీ గురించి అడుగుతుంటాడమ్మా. ఈ పూల గుత్తి నీకు ఇవ్వమని తనే పంపించాడమ్మా. తీసుకో. అంకుల్ పంపించారా? మా అంకుల్ ని ఎల్లుండిలోగా రమ్మని చెప్పాలి. ఎల్లుండి నాకు కట్లు విప్పుతారుగా. అలాగేనమ్మా, తప్పకుండా చెప్తానమ్మా. ఇప్పుడే వెళ్ళి ఫోన్ చేసి చెప్తాను. వస్తాను తల్లి, వస్తానండి. వస్తానండి. మంచిదే. హలో బేబీ, హౌ ఆర్ యూ? నిన్న కళ్ళు మంటలన్నావు,
ఇప్పుడు తగ్గాయమ్మా? మీరు ఇంజెక్షన్ ఇచ్చారుగా, తగ్గిపోయాయి. గుడ్ గుడ్. ఇప్పుడు నీకు కట్లు ఇప్పిపోతున్నాను. నువ్వు సడన్ గా కళ్ళు తెరవకుండా నెమ్మదిగా కళ్ళు తెరవాలి. అర్థమైందా? బేబీ, నువ్వు ముందు ఎవరిని చూడాలనుకుంటున్నావు అమ్మా? మీ నాన్నగారినా అమ్మగారినా? నేను ముందు ప్రకాశం అంకుల్నే చూడాలి. నాకు తెలుసు నువ్వు అడుగుతావని. నువ్వు ముందు ప్రకాశం అంకుల్నే చూస్తావు, సరేనా? చూడు బేబీ, నీ కళ్ళు నెమ్మదిగా తెరువమ్మా. కమాన్, నెమ్మదిగా. నీకు ఎదురుగా ఏమైనా కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది అంకుల్. వెరీ గుడ్. నువ్వు ముందుగా చూడాలనుకున్నావే ప్రకాశం అంకుల్ని, ఆయన ఫోటోయేనమ్మా ఇది. అలాగా, ప్రకాశం అంకులా? అవునమ్మా. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఆయన కళతోనేనమ్మా. చచ్చిపోయాడా? వద్దు అంకుల్, లేదే నాకు ఈ చూపే వద్దు. ఈ కళ్ళు తీసేసుకోండి. అమ్మా బేబీ, పాపమ్మా. అంటే నువ్వు కూడా నన్ను మోసం చేసావా? ప్రకాశం అంకుల్ చచ్చిపోయాడని నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? బేబీ, అర్చన, ఏమిటమ్మా ఇది? నువ్వు చెప్తున్నది నిజమేనా? ప్రకాశం, మన ప్రకాశం? క్షమించండి బాబాయ్ గారు. బేబీ కంటి చూపు వచ్చే వరకు ఈ నిజాన్ని దాచిపెట్టమని ప్రకాశ్ నా దగ్గర మాట తీసుకున్నారు. అమ్మ అర్చన, ఈ ఘోరం ఎలా జరిగిందమ్మా? ఎప్పుడు జరిగింది? వారం రోజుల క్రితం శుభవార్త చెప్తాను గుడికి రమ్మంటే ఆయనతో బయలుదేరాను. ఏమిటండి ఇది? ఏదైనా శుభవార్త? ఎందుకైనా ఈ గారు చూడటానికైనా నన్ను పిలిచారు? ప్లీజ్, దయించి కళ్ళు తుడుచుకోర్చిన. ఈ కళ్ళల్లో కన్నీరు చూడలేదు. నా వాళ్ళ దుఃఖాన్ని భరించలేదు. అసలు ఇప్పుడు ఏమైంది? జస్ట్ అన్ యాక్సిడెంట్ అంతే. ఆనాడు ట్రైన్ యాక్సిడెంట్లో మా వాళ్ళతో నేను పోవలసిన వాడిని. మళ్ళీ ఇప్పుడు ఈ యాక్సిడెంట్. అసలు జీవితమే ఒక యాక్సిడెంట్ కదూ? నవ్వుతూ బతకాలి, నవ్విస్తూ జీవించాలి, నవ్వుతూనే కళ్ళు మూయాలి. ఇది నా కోరిక. ఈ ఆఖరి క్షణాల్లో నువ్విలా కన్నీళ్లు పెట్టుకుని నా మనసు బాధ పెడతావా? నాకు సహాయం చేస్తావా? చెప్పండి. నా కళ్ళతో బేబీకి చూపు రావాలి. కానీ బేబీకి చూపు వచ్చే వరకు ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకూడదు. ఇదంతా
ఒక శుభకార్యంలా జరిగిపోవాలి. అప్పుడే నా ఏమండి అందుకే ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రకాశం గారు ఎక్కడికో వెళ్ళారని ఎడిటర్ గారి చేత అబద్ధం చెప్పించి మీ అందరినీ నమ్మించాను. బ్రతికినంత కాలం తోటి వారికి సాయపడాలన్న మనస్తత్వం కలిగిన ప్రకాశం చనిపోయి కూడా జీవించాలనుకున్నాడమ్మా. అంకుల్ 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 ప్రకాశం బతికుండగా 10 మంది చేత చప్పట్లు కొట్టించుకోవడం కన్నా చనిపోయాక ఆ 10 మంది చేత కంట తడి పెట్టించుకోవడం గొప్ప అని తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు అడ్డమైన దారిలో పరుగులెత్తాను. ఇప్పటి నుంచి నీ దారిలో నడుస్తాను. ఐ స్వేర్ ఆన్ యూ, ఐ స్వేర్ ఆన్ యూ. ఇంతకాలం మా దేవి కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు బేబీకి నీ కళ్ళే ఇచ్చి వెళ్ళిపోయావు. యు ఆర్ గ్రేట్ ప్రకాశం, యు ఆర్ గ్రేట్. ఒక జ్యోతి ఆరిన మరో జ్యోతిని వెలిగించింది. ఒక జ్యోతి ఆరిన మరో జ్యోతిని వెలిగించింది. ఆదర్శాల విజయ కేతనం చేతులు మారి ఎగిరింది. ఆదర్శాల విజయ కేతనం చేతులు మారి ఎగిరింది. కర్పూరం కరిగి కరిగి జగతికి పరిమళాలు పంచింది. కర్పూరం కరిగి కరిగి జగతికి పరిమళాలు పంచింది. పరుల కోసం బ్రతికిన మనిషి పేరు చిరస్థాయిగా మిగిలింది. పరుల కోసం బ్రతికిన మనిషి పేరు చిరస్థాయిగా మిగిలింది. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు. ప్రతి మనిషిలో దైవాన్ని దర్శిస్తాడు. మనిషి ఎదిగితే మహాత్ముడవుతాడు.